ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో చాలా బాగుంటుంది. నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మార్నింగే లేచి బయట ముగ్గది పెట్టేసుకొని పూజ అయితే ఈ విధంగా చేస్తానండి. మార్నింగ్ లేవగానే కొంచెం డిటాక్స్ వాటర్ చేసుకొని తాగారనమాట. నైటే చియా సీడ్స్ అన్ని సోక్ చేసుకొని వాటర్లోని మార్నింగ్ కొంచెం లూప్ వాటర్ వేసుకొని హనీ వేసుకొని జింజర్ వేసుకొని తర్వాత పుదీనా కూడా వేసానమాట. అంటే మార్నింగ్ కొంచెం రిఫ్రెష్మెంట్గా ఉంటుంది కదా. డైలీ హాట్ వాటర్ అయితే తాగుతాను, కానీ అప్పుడప్పుడు ఇలా చియా సీడ్స్ వేసుకొని తాగుతాను అనమాట. చాలా మంచిది కదండి. చియా సీడ్స్లోనే మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. తర్వాత ఇన్ఫ్లమేషన్ అని కూడా తగ్గిస్తుంది. చాలా బాగుంటుంది కూడానండి, ట్రై చేయండి. తర్వాత అది బాడీని కొంచెం మార్నింగ్ లేవగానే మనం హనీ లెమన్ జింజర్ అవి వేసుకొని మార్నింగే తాగితే కొంచెం రిఫ్రెష్మెంట్ ఫీల్ అనేది ఉంటుంది కదండి. బ్లాగ్లోకి వచ్చేస్తే మొన్న బాదం సోక్ చేశాను, ఎవరు తినలేదన్నమాట. నేను అలా మర్చిపోయాను, నైట్ అయిపోయింది. ఏం చేయాలి అనేసి ఆలోచిస్తే బాదం మిల్క్ చేసేద్దాము, చక్కగా తాగొచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అనేసి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. కానీ నేను పల్ప్ తీయకుండా మిక్సీ చేస్తానండి. అదే నేను చేసిన మిస్టేక్. ముందేంటంటే పల్ప్ తీసేసుకొని మిక్సీ చేసుకుంటే బాగుండు, కానీ ఇది కూడా టేస్ట్ చాలా బాగుందండి. ముందు పాలు తీసుకున్నాను, తర్వాత ఈ బాదం సోక్ చేసి ఉన్నాయి కదా, అదేంటంటే మిక్సీ చేసుకున్నాను. ఒక 2 టైమ్స్ బ్లెండ్ చేసేసుకుంటే ఫైన్ పేస్ట్ అయిపోయింది అనమాట. ఈ పాలు కొంచెం మరుగుతున్నప్పుడు మనం ఈ ఫైన్ పేస్ట్ అయిపోతుంది కదా, బాదం పేస్ట్ అనేది అది వేసేసుకొని మనకి షుగర్ ఎంత కావాలో అంత వేసుకోవాలన్నమాట, అడ్జస్ట్ చేసుకుంటూ. తర్వాత కొంచెం మంచిగా బాయిల్ అవ్వాలి. మీకు కావాలంటే ఇలాచీ కూడా వేసుకోవచ్చు, అంటే ఫ్లేవర్ కోసం నేనైతే వేసాను అనమాట. చాలా బాగుందండి. మనం బయట కొనుక్కుంటాం కదా, ఎగ్జాక్ట్గా అదే టేస్ట్ అయితే వచ్చింది. చాలా టేస్టీగా వచ్చింది అనమాట. ఈ సమ్మర్లో ఇలాంటి డ్రింక్స్ అన్నీ మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కదా. జ్యూసెస్ అని, బాదం మిల్క్ అని, కస్టర్డ్స్ అని రకరకాలు చాలా చేసుకుంటాం. మొజాటో చాలా ఐటమ్స్ ఉన్నాయి మనం చేసుకోవాలంటే. సో బాదం వేస్ట్ అయిపోతాయి కదా అన్న లెక్కలో అయితే నేను చేసేసాను. కానీ చాలా బాగుంది తెలుసా అండి. ఫ్రిడ్జ్లోనే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాను. తర్వాత తాగితే చాలా చిల్డ్గా, చాలా టేస్టీగా. మధ్యలో నేను ఏంటంటే బాదం అనేవి డ్రై ఉంటాయి కదా, అవి కొంచెం పీసెస్గా కట్ చేసుకొని అలా గార్నిష్ చేసుకొని హ్యాపీగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే చాలా బాగుందండి. ఇలా సమ్మర్లో ఎండలో వెళ్ళి బయటకు వెళ్ళొచ్చి మనం ఇలా చేసుకొని తాగామనుకోండి, సూపర్గా
అయితే రెడీ చేశాను అనమాట. శనగపప్పు వేసాను కదండి. తర్వాత కాలీఫ్లవర్ కూడా కట్ చేసి వేసేసుకున్నాను. అంటే ఉలోకట్టతో పాటు ఏదో కర్రీ ఉండాలి కదా, సో దానికోసం అయితే శనగపప్పు కాలీఫ్లవర్ రెగ్యులర్గానే చేస్తాను. తాలింపు వేగాక టమాటా, కాలీఫ్లవర్, శనగపప్పు వేసి ఉప్పు కారం పసుపు వేసుకొని సిమ్లో పెట్టుకుంటే మగ్గిపోతుందండి కర్రీ అనేది. చాలా బాగుంటుందండి. ఉలవకట్టు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అంటే రెగ్యులర్గా మనం పిండి కొనుక్కొని చేసుకుంటాం కదా, దానికన్నా ఇలా నానబెట్టుకొని వేయించిన ఉలవలు నానబెట్టి మిక్సీ చేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. హెల్తీ కూడానండి. మనకి హెల్త్ వైజ్ అయితే చాలా చాలా మంచిది ఉలవకట్టు అనేది. మన పాతకాలం వంటలు అంటే మామూలు కాదు కదండి, అది చాలా హెల్తీ కదా. ఇక్కడ నుంచి అయితే మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను. వ్లాగ్ చూసి ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను. మరో మంచి వ్లాగ్తో మీ ముందుంటాను. నా ఛానల్ కొత్తగా చూసలేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నచ్చినట్టయితే ఒక లైక్ కూడా మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.